హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆడపిల్లలకి, మన ఆడవాళ్ళకి చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది రోజుకి ఒక లడ్డు ముద్ద కనుక తిన్నాము అని అంటే మనకి ఇప్పుడుండే 30+ వాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పొట్టు మినపప్పుతోటి సున్నుండలు అయితే చేయబోతున్నానండి. మన పెద్దవాళ్ళందరూ కూడాను, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు ఈ విధంగా మినపగుళ్ళతో మనకి నెయ్యి వేసి లడ్డూలు అయితే చేసి పెట్టేవాళ్ళు అనమాట. మీకు గుర్తుంటే, మీరు తింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో బాగుంటుంది, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకనంటే నేను చేసే మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. ఇక అయితే నేను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకునేసి ఒక టీ గ్లాస్ నిండా అయితే పొట్టు మినపప్పును అయితే తీసుకుంటున్నానండి. ఇందులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళకి, అలాగే చిన్నపిల్లలు, గర్ల్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళు పీరియడ్స్ టైంలో అయినా ఇవి ఇచ్చారు అని అంటే చాలా బాగా మనకి కంట్రోల్ చేస్తుందన్నమాట. అలాగే ఎముకలకు కూడా మంచి శక్తిని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకునేసి ఒక జల్లెడ దాంట్లో వేసుకునేసి చక్కగా జల్లెడ పెట్టేసుకున్నామంటే ఇందులో ఉండే దుమ్ము ధూళి అంతా కూడాను చక్కగా ఫిల్టర్ అయిపోతుందండి. లేదు అని అంటే మీరు వేయించుకునే ముందు కూడా చక్కగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే చల్లారనిద్దాము. ఈలోపు మరొక టీ స్పూన్ వరకు రైస్ని కనుక మనము వేయించుకొని, అంటే అదే ప్యాన్లో హీట్గా ఉంటుంది కదండి, అదే ప్యాన్లో వేసేసుకుంటే మనకి చక్కగా వేడైపోతాయి అన్నమాట. ఈ బియ్యము ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొద్దిగా ఆ వేడికి ఉంచితే సరిపోతుందన్నమాట. ఎందుకు అంటే మినపప్పు జిగురుగా ఉంటుంది కదండి, ఈ రైస్ అనేది వేసినప్పుడు మనకి ఆ జిగురుతనాన్ని అయితే బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ లడ్డు ముద్దలు రోజుకి ఒక్కటి తింటే చాలండి, అంత హెల్తీగా, అంత ఎముకలకి బోన్ శక్తి అనేది చాలా బాగా వస్తుంది. ఫైబర్ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుందన్నమాట. ఒక్కరోజు అంటే నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను, అందువల్ల చిన్న గ్లాసులో అయితే చేస్తూ ఉన్నాను. అలాగే మీతో కూడా షేర్ చేయాలి అనిపించింది, యూస్ఫుల్గా ఉంటుంది కదా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి. నాకైతే 2 ఆడపిల్లలే కాబట్టి నేను ఇలాంటివన్నీ కూడాను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకునేసి చక్కగా ఈ విధంగా పౌడర్ కొట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కొట్టుకోవద్దు, ఈ విధంగా బరగ్గా కొట్టుకుంటే బాగుంటుంది తినేటప్పుడు క్రిస్పీగా. అలాగే మనం మినపగుళ్ళు ఎంతైతే తీసుకున్నామో అంతే షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ తీపి కొద్దిగా తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 3/4 గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకునేసి దీన్ని కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. వేడి ప్యాన్ ఉంది కదండి, ఆ ప్యాన్ మీద నెయ్యి డబ్బాను కనుక పెట్టేసామంటే నెయ్యి కూడా హీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకునేసి వచ్చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాము. అంటే వేడిగా ఉంటుంది కదా, ఈ విధంగా చల్లారి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. చల్లారిన తర్వాత కావాలంటే మనము ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా కొద్దిగా మనము స్పూన్తో చక్కగా పరిచినట్లుగా కనుక పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ లోపే మనకి చక్కగా చల్లారిపోతుందనమాట. ఈలోపే సంజన కొంచెం అప్పొడి ఇవ్వమ్మానంటే కొద్దిగా ప్లేట్లు అయితే వేసిస్తున్నాను అనమాట. మనము ఇలాగే నెయ్యి కలుపుకొని తిన్నా కూడాను చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం చల్లారిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మొత్తాన్ని కూడాను చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంటే గడ్డలు అనేవి ఏం లేకుండా చక్కగా నెయ్యితో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని మొత్తం కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి అయితే ఎక్కువ పట్టదండి. నేనైతే కొద్దిగా ఒక టీ గ్లాస్ నిండా పప్పు తీసుకున్నాను కదా, అందువల్ల ఎక్కువ నెయ్యి అయితే పట్టదు. ఒక 50 గ్రామ్స్ కంటే తక్కువ అంతే పడుతుందండి, చాలా తక్కువ పడుతుంది నెయ్యి. మనకి వచ్చేంత వరకు మనకి నెయ్యి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా చక్కగా కలిపేసాను. ఇదే విధంగా రాగి లడ్డు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మొత్తాన్ని టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది, నిజంగా చెప్తున్నానండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే నాకు మా అమ్మమ్మ అయితే చేసిచ్చేదన్నమాట. ఇక్కడ చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసి తీసుకొచ్చేదన్నమాట తను. అలా నాకు ఈ సున్నుండలు అంటే చాలా ఇష్టము. అలాగే నేను రెగ్యులర్గా అలవాటు చేసుకున్నాను అనమాట. అలాగే పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఎక్కువైతే చేయనండి, అప్పటికప్పుడు చేసుకోవడమే. ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. మనకి గట్టిగా ఒక 15 మినిట్స్ మనకి ఎప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఫ్రెష్గా మనము చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెయ్యి వేసి చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే మనం ఎక్కువ రోజు స్టాక్
పెట్టుకోని అవసరం లేదు. నెయ్యి అనేది కొద్దిగా స్మెల్ వచ్చినట్టు అయిపోతుంది. సో అందుకనేసి ఇట్లా కనుక చేసి పెట్టుకున్నామంటే మనము ఆడపిల్లలకు కానీ మనకు కానీ పీరియడ్స్ టైంలో ఎముకలకు కానీ చాలా మంచిది. ఇవి డైలీ ఒకటి తింటే ఫైబర్ అనేది చాలా ఎక్కువ క్వాలిటీలో ఉంటుందన్నమాట. అంతేనండి, ఈ రెసిపీ చాలా ఈజీగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే నాతో మీ ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.